హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. మన అందరి ఇళ్లలో నైటు మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తూ ఉంటాం కదా. సో అలా పడేయకుండా ఆ మిగిలిపోయిన అన్నంతో ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా మిగిలిపోయిన అన్నాన్ని అస్సలు పడేయరండి. వారంలో 2-3 సార్లు అయినా కూడా ఇలాగే చేసుకొని తింటారు. సో ఇక అసలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ లేదా అప్పటికప్పుడు వండిన అన్నాన్ని కానీ తీసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. లేదా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. అసలు అలా కూడా అవసరం లేదండి, చేత్తోనే మెత్తగా మ్యాష్ అయిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. అలాగే మరొక 1/4 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక నేనైతే 1/2 టీ స్పూన్ దాకా వేసాను, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు దాకా సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇవి కలిపేటప్పుడు నీళ్ళేమీ వేయకుండా ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఈ బ్రేక్ఫాస్ట్ కోసం కన్సిస్టెన్సీ అయితే కొంచెం గట్టిగానే ఉండాలండి. అది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి. సో చూశారు కదా, ఇలా అయితే ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ అయితే తయారైపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలండి. దీనివల్లే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే చాలా మెత్తగా వస్తుంది. సో ఇలా 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. వంట సోడా వేసిన తర్వాత నిదానంగా కలుపుకోండి. ఎలా పడితే అలా కలిపేశారంటే ఆ ఫ్లఫీనెస్ అనేది రాదనమాట. సో మనకి ఇప్పుడు బ్యాటర్ అయితే తయారైపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆగి ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లోంచి 2 గరిటెల దాకా పిండి వేసుకోండి. ఇదైతే మరీ మందంగా వేయకూడదండి, కాస్త పలచగానే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే లోపల వరకు చక్కగా ఉడికి టేస్ట్ బాగుంటుందన్నమాట. మీరు మందంగా వేసేసారంటే లోపల పచ్చిగానే ఉండిపోతుంది. ఇలా 2 గరిటెల పిండి వేసిన తర్వాత ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి 2 వైపులా కూడా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదే విధంగా మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద ఉంచి అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మరొక 2 గరిటెల దాకా పిండి వేసుకొని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని తీసుకోండి. సో ఇదే ప్రాసెస్ని మనం కలిపి పెట్టిన పిండి అయిపోయేదాకా కూడా కంటిన్యూ చేయండి. ఇది మీరు వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అది ఇది అని ఏమీ లేదండి, ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మీ ఇంట్లో అన్నం మిగిలిపోతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.